బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇమిగ్రేషన్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 7 దేశాల ముస్లిం ప్రజలపై అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించి జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై స్పందించిన అటార్నీ జనరల్ ఫెర్గూసన్ రాజ్యాంగం నేడు విజయం సాధించిందని, ప్రెసిడెంట్తో సహా అందరూ చట్టానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు. ప్రజలపై మతపరమైన వివక్షను ప్రదర్శించడం, నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఫెర్గూసన్ తెలిపారు. ట్రంప్ నిషేధంపై దావా వాషింగ్టన్ రాష్ట్రం దాఖలు చేయగా ఆ తర్వాత మిన్నెసోటా కూడా జతకలిసింది. అమెరికా పౌర హక్కుల నేతల పిటిషన్ను విచారించిన డిస్ట్రిక్ట్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అటు ట్రంప్ వివాదాస్పద నిర్ణయంపై వ్యతిరేకంగా అమెరికా టెక్ దిగ్గజాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రావెల్ బ్యాన్ ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.